హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి చాలా టయర్డ్ అయిపోయినట్టుగా ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే చాలా ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ చాలా సాడ్గా, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఫీలింగ్ ఎలోన్ కూడా. అండ్ ఈ పర్సన్ చాలా అలసిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. అది దేనిలో అలసిపోయినట్టుగా అంటే ఈ రిలేషన్షిప్లో వచ్చే ఆబ్స్టికల్స్ అన్నీ ఫేస్ చేసి బాగా అలసిపోయారు ఈ పర్సన్. సో అదే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఫస్ట్ కార్డ్ పేజ్ ఆఫ్ వాండ్స్ అండ్ 6 of Swords అండ్ ది ఎంపరర్, ఫస్ట్ 3 కార్డ్స్. సో ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ చాలా కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ఈ పర్సన్. అండ్ మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు, కొలాబరేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ ది ఎంపరర్ ఎనర్జీస్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ రీడింగ్లో ది ఎంపరర్ మీ పర్సన్కి రిలేటెడ్. సో ఇది ఎలాంటి ఎనర్జీస్ అంటే ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్కి ఈ రిలేషన్షిప్లో తీసుకోబోయే ప్రతి డెసిషన్ కూడా చాలా మెచ్యూర్డ్ మైండ్తో తీసుకోవాలని ఉంది ఈ పర్సన్కి. ఓకే, సో అందుకే ఇక్కడ మీతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తున్నారు. మీకు టెక్స్ట్ చేయాలని చూస్తున్నారు, కాల్ చేయాలని చూస్తున్నారు. కానీ ఫియర్ ఆఫ్ రిజెక్షన్, మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం. అండ్ కంప్లీట్లీ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని తెలుస్తుంది ఇక్కడ. అండ్ కొంతమంది విషయంలో ఇది ట్విన్ ఫ్లేమ్. ఓకే, సో ఈ పర్సన్ తన కార్మిక్ రిలేషన్స్తో ప్రజెంట్ అయితే కనెక్ట్ అయ్యి లేరు. ఈ పర్సన్ సింగిల్గా ఉంటున్నారు. అండ్ 24 hours మీకోసమే ఆలోచిస్తున్నారు. అండ్ మీరు పంపించిన మెసేజెస్ సేవ్ చేసుకుని అవే పదే సార్లు చూసుకోవడం, ఎమోషనల్ ఫీల్ అవ్వడం, అండ్ మీకు మెసేజ్ టైప్ చేయడం, మళ్ళీ డిలీట్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఈ పర్సన్ చాలా సైలెంట్ ఉన్నారు. అండ్ ఒక ఈ వరల్డ్కి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఏంటంటే అన్నీ మొబైల్ ఆర్ ఎనీథింగ్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసుకుని సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ కూడా కొన్నాళ్ళు ఆపరేట్ చేయకుండా, లాగిన్ అవ్వకుండా, జాబ్ ఆర్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది కూడా చేయకుండా అలా సైలెంట్గా ఉండిపోతున్నారు. అంటే ఐసోలేషన్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు అంటే తను అనుకున్నది ఏది కూడా జరగట్లేదు ఇక్కడ. తను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కూడా రావట్లేదు ఏ విషయంలోని కూడా. ఓకే, సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తను ప్రజెంట్ ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నారో అవన్నీ కూడా తను చేసుకున్న రాంగ్ చాయిసెస్. ఆ రాంగ్ చాయిసెస్ నుండి ఇప్పుడు పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కనెక్ట్ అయితే కానీ ఇతను ఆర్ ఆమె ఎవరైతే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారో హీ ఆర్ షీ వాళ్ళందరితో కూడా డిస్కనెక్ట్ అయిపోవాలి, కంప్లీట్లీ లీగల్లీ డిస్కనెక్ట్ అయిపోవాలి అని చూస్తున్నారు. ఇక్కడ లీగల్లీ డిస్కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకుంటే ఇక్కడ మేబీ మీ పర్సన్ ఒక మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, మీరు కూడా మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదా మీరిద్దరూ మ్యారీడ్ అయిన తర్వాత కార్మిక్స్ ఉండొచ్చు, లేదా మ్యారేజ్కి ముందు నుండే కార్మిక్ రిలేషన్లో ఉండొచ్చు. సో అలాంటి ఒక ట్రయాంగిల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని తన సోల్మేట్గా చూస్తున్నారు.
అండ్ మీకు చాలా వాల్యూ ఇస్తున్నారు ఈ పర్సన్. ఇక్కడ కంప్లీట్లీ ఇది ఒక మనకి ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కూడా వస్తుంది. జనరల్లీ ఆ ఎనర్జీస్ రావు. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ఏం చెప్తుంది అంటే మీకు మీ ఇద్దరి మధ్య టెలిపతిక్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది. టెలిపతిక్ మెసేజెస్ పంపిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ పంపిస్తున్నారు అండ్ మీరు కూడా పంపిస్తున్నారు. మీ పర్సన్ తన ఎమోషన్స్ని, తన ఫీలింగ్స్ అన్నిటినీ కూడా టెలిపతిక్ మెసేజెస్ ద్వారా మీకు పంపిస్తున్నారు. అండ్ మీరు కూడా సడన్లీ ఎవరో మీతో మాట్లాడుతున్నట్టు అండ్ ఎవరో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు, అపాలజీ చెప్తున్నట్టు. ఓకే, సడన్లీ యాంగ్జైటీ వచ్చేస్తుంది మీకు అవన్నీ తెలిసి. సో అదేం కాకుండా ఉండడానికి మీరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తున్నారు. ఏంటి అంటే మీరు ఇలా ఫీల్ అవుతున్నారు అని అంటే మీ పర్సన్ అక్కడ ఏదో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా మీకు కూడా అర్థం అవుతుంది ఇక్కడ. సో ఇది అందరిలో జరగదు ఇట్లా, ఓన్లీ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్లో జరుగుతుంది ఇలా. ఓకే, సో అదే ఇక్కడ జరుగుతుంది. ఈ ఎనర్జీస్ అలా వచ్చాయి కార్డ్స్ ఈరోజు. సో ఈ పర్సన్ మీ లైఫ్లో ఇంకెవరో పర్సన్ ఉన్నారన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. మేబీ అందుకే మీరు ఇంకా మాట్లాడటానికి ఇష్టపడట్లేదేమో, మీరు కూడా మూవ్ ఆన్ అయిపోయారేమో అని బాధపడుతున్నారు చాలా. బట్ మీతో మాట్లాడాలంటే కొంచెం మీరు అడగకూడని క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారేమో. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీ పర్సన్ దగ్గర రిప్లై ఉంటుందో ఉండదో. సో ఇలా రకరకాలుగా మీ పర్సన్ అనుకుంటున్నారు. సో అందుకే మీతో కనెక్ట్ అవ్వట్లేదు. ఇంకా మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు త్వరలో, బట్ ఇట్ టేక్స్ టైం. ఇక్కడ మెసేజ్ ఆర్ కాల్ రావడానికి చాలా టైం అయితే పడుతుంది, వెంటనే అయితే రావు ఇక్కడ. ఓకే, చాలా టైం పట్టవచ్చు. మేబీ జూలై 1st వీక్ ఆర్ 2nd వీక్ అలా ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ మీతో మాట్లాడాలని డైలీ ట్రై చేస్తున్నారు. డైలీ మీ సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తున్నారు, మీ పిక్చర్స్ చూస్తున్నారు, మీ పాస్ట్ చాట్ చూస్తున్నారు. ఓకే, సో అవన్నీ చూసుకొని మీతో మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయ్యి మళ్ళీ అవన్నీ క్లోజ్ చేస్తున్నారు. సో ఆ డివైన్ టైమింగ్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. బట్ ఇదేంటి అసలు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఈ పర్సన్ తన లైఫ్లో మిమ్మల్ని తప్ప ఇంకెవరిని తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలని లేదు ఈ పర్సన్కి. అండ్ ఈ పర్సన్కి మీ మీద ఒక స్పెషల్ ఇంప్రెషన్ అనేది ఉంది. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. అండ్ మీరు మీ పర్సన్కి చాలా హ్యాపీనెస్ అనేది ఇచ్చారు. చాలా ధైర్యంగా ఉండేటట్టు మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు అండ్ ఫైనాన్షియల్లీ సపోర్ట్ ఇస్తూ ఉంటారు అండ్ అదర్ థింగ్స్. తను గ్రేట్గా ఫీల్ అవ్వడానికి కూడా మీరు తనని అలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ పక్కన ఉన్నంతసేపు చాలా ధైర్యంగా హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్. మీతో అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ మాట్లాడుకున్నా కూడా ఈ పర్సన్కి చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో అదే ఇక్కడ ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. ఓకే, తను చేసుకున్న రాంగ్ చాయిస్కి ఇప్పుడు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఎనీహౌ ఈ కనెక్షన్ అనేది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్లోకి వెళ్తుంది. ఆల్రెడీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్లో ఉండి అదర్ ఇష్యూస్తో, థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ఇష్యూ నుండి త్వరలోనే బయటపడతారు. ఓకే, మీది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇది, అండ్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్. ఇక్కడ మీ పర్సన్ తనని తాను మిర్రర్లో చూసుకున్నప్పుడు ప్రతిసారి కూడా తను తిట్టుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ కనెక్షన్ని సాబోటేజ్ చేసి సెపరేషన్లోకి తీసుకొచ్చింది మీ పర్సనే. సో మీరు తనకి చాలా సపోర్టింగ్గా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎప్పుడు సరిగా కేర్ చేయలేదు. బ్రెడ్ క్రమ్మింగ్ అనేది జరిగింది, లవ్ బాంబింగ్ అనేది జరిగింది. బట్ హానెస్ట్లీ ఒక లవ్ అనేది లేదు, అన్కండిషనల్ లవ్ అనేది లేదు. బట్ అన్కండిషనల్ లవ్ ఇచ్చింది ఎవరు ఈ రిలేషన్లో అంటే మీరే. ఓకే, సో ఈ పర్సన్ అవన్నీ గుర్తు చేసుకుని తనని తానే తిట్టుకుంటూ ఉంటారు ఈ పర్సన్.
ఓకే. మీకు చాలా ఇంజస్టిస్ జరిగింది, తనే చేశారు ఆ ఇంజస్టిస్ కూడా అని చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ మీకు ఇప్పుడు అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య అది కంప్లీట్ చేయడానికి అండ్ మీకు ఒక జెన్యూన్ రిలేషన్షిప్ ఇవ్వడానికి, మీకు రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇవన్నీ ఇవ్వడానికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. ఓకే. సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, బట్ అది రాంగ్ ఇంటెన్షన్ అయితే కాదు. ఇదంతా ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తోటే వస్తున్నారు. ఈ పాజిటివ్ ఇంటెన్షన్ కరెక్టే, కానీ అది మీరు నమ్మే విధంగా లేదు. ఓకే. మీకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్లో ఉండకూడదు, మూవ్ ఆన్ అయిపోవాలి అనిపిస్తుంది. కానీ మీరు కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అటు మీ పర్సన్ కూడా అదర్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళినప్పుడు అలాగే ఫీల్ అయ్యారు. ఓకే. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో 11 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.